వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పిట్ గెహెసెత్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ ఈరోజు పెంటగాన్లో ఇరాన్ యుద్ధంపై ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇది యుఎస్ ఇరాన్ మధ్య 2 వారాల సిస్ఫైర్ అంగీకరించిన తర్వాత మొదటి ప్రధాన ప్రెస్ బ్రీఫింగ్. దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ చెప్తా. ఇరాన్ సిస్ఫైర్ కోసం బతిమాలింది, హెక్సెత్ స్పష్టంగా చెప్పారు. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్కి ఈ పరిస్థితి సృష్టించారని, ఇది బిగ్ డే ఫర్ వరల్డ్ పీస్ అని పేర్కొన్నారు. ఇరాన్ మిలిటరీని పూర్తిగా ఓడించి సంవత్సరాల పాటు ఇరాన్ మిలిటరీ కోలుకోలేకుండా చేశామని చెప్పారు. ఇరాన్ మిలిటరీ శక్తి భారీగా దెబ్బతిన్నాయన్నారు. సిస్ఫైర్ ఒక పాజ్ మాత్రమేనని, ఇది పూర్తి శాంతి కాదని, యుఎస్ ట్రూప్స్ డిఫెండ్ ఆఫెన్స్ రీస్టార్ట్ ఆపరేషన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, ఒక్క క్షణంలోనే మళ్లీ యుద్ధం మొదలు పెట్టగలనని చెప్పారు. ఇరాన్ సిస్ఫైర్ ని పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇరాన్ ఈ సిస్ఫైర్ లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను తిరిగి తెరవడానికి అంగీకరించింది. ఇది ప్రపంచ ఆయిల్, గ్యాస్ ట్రాన్స్పోర్ట్ కు కీలకమైన మార్గం. ఇరాన్ ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్ కలిగి ఉండకూడదని ఒప్పుకోవాలని, లేకపోతే మళ్లీ ఒత్తిడి పెంచుతామని చెప్పారు. మొత్తంగా యుఎస్ సైన్యం పూర్తి విజయం సాధించిందని, ఇరాన్ బలహీనపడిందని గొప్పగా చెప్పారు. ఇక సిస్ఫైర్ మీద ఇరాన్ స్పందన చూస్తే, యుఎస్ చెప్పినట్లు ఇరాన్ బతిమాలింది అనే దాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తిరస్కరించి, ఈ 2 వారాల సిస్ఫైర్ ఇరాన్ యొక్క ముఖ్య సూత్రాలను అమెరికా అంగీకరించడం ద్వారా సాధించబడిందన్నారు. ఇది మా షహీద్ లీడర్ ఖమేనీ రక్తం ఫలితం మరియు ప్రజలు రంగంలోకి దిగడం వల్ల వచ్చిన విజయం అని చెప్పారు. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్వి మాట్లాడుతూ, ఇరాన్ పై దాడులు ఆపితే మాత్రమే సిస్ఫైర్ కి అంగీకరిస్తాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో సేఫ్ పాసెస్ ఇరాన్ సైన్యంతో సమన్వయం చేసుకొని సాంకేతిక పరిమితులతో ఇస్తామని చెప్పారు. ఇది శాశ్వత శాంతి కాదు, కేవలం తాత్కాలిక పాస్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం సిస్ఫైర్ ను ఇరాన్ విజయంగా ప్రకటించింది. యుఎస్ ఇరాన్ డిమాండ్లను అంగీకరించిందని, శాంక్షన్స్ రిలీఫ్, నాన్ అగ్రెసివ్, యుఎస్ ట్రూత్ విత్డ్రా మొదలైనవి ఉన్నాయని చెప్పారు. యుద్ధం ఇంకా ముగియలేదని హెచ్చరిక చేశారు. ఇక ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మా చెయ్యి ట్రిగ్గర్ మీదే ఉంది, ఏ దాడికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇక మొత్తం మీద ఇరాన్ స్టాండ్ సిస్ఫైర్ తమ సూత్రాలపై ఆధారపడి వచ్చిందని తమ విజయంగా చూపిస్తున్నారు. ఇక నేను చెప్పాలనుకుంది, 2 దేశాల మధ్య ఏ సంప్రదింపులు జరిగాయి అనేది ఎప్పటికీ బయటికి రాదు. ఎవరికి వాళ్ళే మాది విజయం అంటే మాది విజయం అని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణ ఇరాన్ భూభాగం మీద జరగడం వల్ల ఇరాన్లో భారీగా మిలిటరీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ప్రాణ నష్టం సంభవించాయి. ఈ యుద్ధం వల్ల అమెరికా భూభాగం మీద రూపాయి నష్టం జరగలేదు. కొన్ని యుద్ధ విమానాలను, కొంతమంది సైనికులను కోల్పోయింది. అంతేకాని ట్రంప్ మాట నిలకడ లేనితనం వల్ల అన్నిటికంటే ఎక్కువగా అమెరికా పరువు పోగొట్టుకుంది. ఇక మన దేశంలో మోడీ ద్వేషులు యథాప్రకారం ఇరాన్ గెలిచింది, అమెరికా లొంగింది, అమెరికా విజయం మాటలు పచ్చి అబద్ధాలు, పరువు పోకుండా చేస్తారు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. నిజమే, కానీ ఇదే బ్యాచ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇదే ట్రంప్ మాటలు వేదవాక్కుగా భావించి మోడీ సరెండర్ అని వెక్కిరించారు. అంటే వీళ్లకు ట్రంప్ కంటే మోడీ అంటేనే ఎక్కువ ద్వేషం అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్కి, రెంట్ కట్టడానికి, కరెంటు బిల్లుకి, వీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము చేస్తున్న పోరాటంలో మాకు శక్తులుగా బలాన్ని ఇవ్వండి. ఇస్తారని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.